దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 60వ సంకీర్తన 12వ వచనం. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము, మా శత్రువులను అనగదొరొక్కువాడు ఆయనే. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశం విజయం అనంతరం. ప్రియులారా, 60వ కీర్తన అసాధారణమైనది కాదు. ఎందుకంటే దావీదు దానిని శ్రమలో రాయలేదు. అతని కీర్తనలలో అనేకం గుహలో లేక యుద్ధరంగంలో రాయబడ్డాయి. అయితే ఈ కీర్తన అతడు ఒక గొప్ప విజయం సాధించిన తరువాత రాశాడు. ప్రియులారా, దేవుని ప్రజల నిమిత్తం సైన్యం ఎదోములో ఘన విజయం సాధించింది. ప్రియులారా, ఈ కీర్తన ద్వారా మనమేమి నేర్చుకోగలం అంటే, మొదటిగా విజయం అనంతరం కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయుము అని మొదటి వచనములో మనం చూస్తాం. దావీదు దేవునికి ఎలుగెత్తి ఇలా మొర్రపెట్టాడు, ఓ దేవా, మేమిప్పుడు ఒక గొప్ప విజయాన్ని సాధించాం. అయితే ఇంకా చేయవలసిన యుద్ధాలు ఉన్నాయి. దేవుని ప్రజలలో గొప్పవారు కూడా తమ విజయాల తర్వాత ఘోరమైన ఓటమి పాలయ్యారు. ప్రియులారా, కర్మేలు పర్వతంపై గొప్ప విజయం సాధించిన ఏలియా ఆ తర్వాత కృంగిపోయి ఘోరంగా ఓడిపోయాడు. యుద్ధం గెలిచిన తర్వాత కూడా మనం ఆ విజయాన్ని బట్టి జాగ్రత్త వహించాలి. రెండవది, మనం ఎల్లప్పుడూ దేవుని ధ్వజమును ఎత్తుకోవాలి. ప్రియులారా, విజయం సాధించిన తర్వాత కూడా మనం ఆయనకు రాయబారులుగా ఉన్నాం. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీయందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు అని 4వ వచనములో కీర్తనకారుడు రాశాడు. ప్రియులారా, మనం ఒక సత్యం అనే ధ్వజాన్ని పట్టుకొని ఉన్నాం. ఎందుకంటే మనం దేవుని వాక్యము కొరకు నిలబడి ఉన్నాం. విజయం సాధించిన తర్వాత ధ్వజాన్ని క్రిందికి దించకూడదు. దేవుని మహిమ నిమిత్తమై ఆ ధ్వజాన్ని ఎత్తిపట్టుకునే ఉండాలి. మూడవదిగా, దేవునికి మహిమ చెల్లించాలి. ప్రియులారా, విజయం అనంతరం మనం చేయవలసిన పని దేవునికి మహిమ చెల్లించుట. దావీదు తాను చేసిన వాటన్నిటిలో దేవునికి మహిమ చెల్లించాడు. విజయాన్ని మీ లెక్కలో వేసుకోవడం సులభమే. విజయం సాధించిన తర్వాత ఇది నేను సాధించాను అని చెప్పుకోవడం సులభమే. ప్రియులారా, గర్వము ముందుకు నడుస్తుంది, అది ఓటమికి దారితీస్తుంది. దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు మీకు విజయం ఇచ్చిన తర్వాత కూడా మీ అజాగ్రత్త వలన మీరు బలహీనపడవచ్చు. సాతాను మరల దాడి చేయడానికి పొంచి ఉంటాడు. విజయాన్ని మీరు ఎలా మూసివేస్తారు? దేవుని ధ్వజాన్ని ఎల్లప్పుడూ చేతపట్టుకుని ఆయనకు మహిమ చెల్లించండి. ఈసారి దేవుడు మీకు విజయం ఇచ్చినప్పుడు ఆయన వాక్య సత్యములో స్థిరముగా నిలిచి కాలక్షేపము గర్వముతో కూడిన ఆలోచనలను నివారించండి. సమస్త మహిమ దేవునికే చెందుతుంది. దేవుని కృప ఎల్లప్పుడూ మీ అందరి మీద ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు నాయన. రాత్రంతయు కాపాడారు తండ్రి. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు, నీకు స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రభువా, మా ప్రయాణములలోనూ పరిచర్యలోనూ మీరు తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానాన్ని ఇవ్వండి ప్రభువా. తండ్రి, ఈ భయంకరమైన వేడిమి గల వాతావరణంలో ఎవ్వరికి ఎట్లాంటి ఇబ్బంది బలహీనతలు లేకుండా మీ సహాయము, నీ కాపుదల ప్రతి బిడ్డకును దయచేయండి.
ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమునివ్వండి, మారు మనస్సు లేని వారికి మారు మనస్సునివ్వండి. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి నాయన, పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి నాయన. నీ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. వారి పరిచర్యలో మీరు తోడుగా ఉండండి. ప్రభువా, అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.